స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. ఈరోజు కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో గరీబ్ అన్న కళ్యాణ్ యోజన కింద 80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం మరియు కొన్ని చోట్ల గోధుమలు సరఫరా చేస్తూ ఉంది. తెలంగాణలో 96 లక్షల మందికి ఏవైతే రేషన్ కార్డులు ఉన్నాయో వారికి ఉచితంగా రేషన్ బియ్యం ఇవ్వడం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి నేరుగా 5,800 కోట్లు ఈ స్కీమ్ కింద ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రైస్ గురించి కానీ దానికి సంబంధించిన బార్దాన్ కానీ అన్నిటికీ కలిపి కేంద్ర ప్రభుత్వము 5 కిలోలు అన్ని కలిపి 38 రూపాయలు ప్రతి ఒక్కరికి పేదలకు 5 కిలోలు ఉచితంగా కేంద్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది. రేషన్ కార్డు మీద నరేంద్ర మోడీ గారి ఫోటో లేకపోవడము తెలంగాణలో మేము దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇకనైనా ఇప్పటి నుండి రేషన్ కార్డు మీద మరియు ప్రతి ఒక్క రేషన్ షాప్ లో నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రేషన్ కార్డు మీద నరేంద్ర మోడీ గారి ఫోటో ఉంటే తెలంగాణ నుండి ఇతర రాష్ట్రాలకు వలసపోయే కార్మికులు కానీ పేదలకు కానీ అక్కడ ఉచితంగా బియ్యం కానీ గోధుమలు కానీ ఇచ్చే అవకాశం ఉంటది. అది కోల్పోతా ఉన్నారు. ఇక్కడ మీరు రాజకీయాలకు పక్కన పెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు నరేంద్ర మోడీ గారి ఫోటో రేషన్ కార్డు పైన ముద్రించాలని నేను డిమాండ్ చేస్తూ తెలంగాణలో 90 లక్షల రేషన్ కార్డులు జారీ చేయడం జరిగింది. ఇంకా 30 లక్షల పెండింగ్ లో ఉన్నాయి. వాటిని 30 లక్షల ఎవరైతే మీకు అప్లై చేసుకున్నారో రేషన్ కార్డుల గురించి అవి వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ మొన్నటి అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను అడగడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గతంలో బియ్యంతో పాటు ఇతర తినుబండారాల కిట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి అదేనా ఆలోచన ఉందంటే తప్పకుండా అది కూడా మేము సమకూరుస్తామని చెప్పడం జరిగింది. అది పేదలకు బియ్యంతో పాటు ఉచితంగా ఉప్పు కారం ఏదో కిట్ ఉంటుందో పప్పు, ముఖ్యంగా పప్పు ఇతర ఇంతకుముందు గతంలో ఇచ్చిన మాదిరి ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరొక్కసారి పేదలకు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం నుండి అన్న కళ్యాణ్ గరీబ్ అన్న కళ్యాణ్ యోజన కింద ఇస్తున్న కేంద్రానికి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మీరు తప్పకుండా పేదలు రేషన్ కార్డు మీద మోడీ గారి ఫోటో పెడితే పేదలకు ఉపయోగకరంగా ఉంటది. ఏదైతే ఈ రోజు ప్రపంచ నాయకుడు నరేంద్ర మోడీ గారి పేరు పెడితే మరి దాంతో పాటు ఆయన ఫోటో కూడా పెడితే బాగుంటుందని మేము తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యాన్ని అయితే ఉగాది నుంచి ప్రారంభించింది. ఈ నేపథ్యంలో కూడా ఎక్కడ చూసినా కూడా నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ చూసినా కూడా చాలా మట్టుకు కూడా సన్న బియ్యం అనగానే రేషన్ షాప్ల ముందరైతే చాలా బారులు తీరినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చాలా రోజులుగా కూడా ఈ పథకం ప్రకటిస్తాము వస్తాయి సన్న బియ్యం అని చెప్పేసి ఆశ చూపి చివరికైతే ఉగాది నుంచి ప్రారంభించిన నేపథ్యంలో కూడా లబ్ధిదారులు అయితే ఏదైతే రేషన్ తీసుకుంటున్న వాళ్ళు ఆనందం అయితే ఒకవైపు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కొంతమంది ఉన్నారు. మాట్లాడదాం అసలు ఏం చెప్తారు దీనిపైన, ఎట్లా వాళ్ళకి ఏమనిపిస్తుంది సన్న బియ్యం తీసుకోవడం పైన అనే అంశం పైన. అమ్మా ఎట్లా ఉందమ్మా సన్న బియ్యం తీసుకుంటున్నారా? ఈ నెలనే తీసుకుంటున్నాం. ఎట్లా అనిపిస్తుంది అమ్మా ఇప్పుడు సన్న బియ్యం ఇన్ని రోజులు దొడ్డు బియ్యం తీసుకున్నాం, ఇప్పుడు సన్న బియ్యం ఎట్లా అనిపిస్తుంది? సన్న బియ్యం పోస్తే తింటాం, దొడ్డు బియ్యం పోస్తే కసరా బిసరాను అవి నూకలు రుచికి మాసుంటోళ్ళకి ఏదో రావు వాపు కళ్ళు కనబడాయి, ఆపరేషన్ అయింది. సన్నం బియ్యం పోస్తే తింటాం. బియ్యం బాగున్నాయి? బాగున్నాయి సన్నం బియ్యం. ఎట్లా అనిపిస్తుంది అమ్మా ఇన్ని రోజులు దొడ్డు బియ్యం తీసుకొని ఇప్పుడు సన్న బియ్యం తీసుకోవడం ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం. సన్న బియ్యం ఇస్తే చాలా మందికి ఉపయోగపడతాయి. అందరి కొనుక్కొని తినే వాళ్ళకి మంచిగా ఉంటుంది, గరీబ్ ఉన్న వాళ్ళకి మంచిగా. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే బియ్యం ఒకటే కాదు ఇంకొన్ని వస్తువులు కూడా ఇస్తే బాగుంటుందని అంటున్నారు. నిత్యావసరాల వస్తువులు ఇస్తే కూడా బాగుంటుంది, అందరు గరీబ్ వాళ్ళకి చాలా బాగుంటుంది. ఏమేం కావాలనుకుంటున్నాం? పప్పులు, గోధుమలు అన్ని నిత్యావసర సరుకులు కావాలి. నాందేవాడలోని 36 డివిజన్ సంబంధించి రేషన్ డీలర్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడారు. ఏంది ఇప్పుడు మొత్తం సన్న బియ్యం అనగానే చాలా మట్టుకు కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారు, ఎక్కడెక్కడ నుంచి కూడా వస్తారు. మళ్ళీ వాళ్ళకి సరిపడా సన్న బియ్యం మీ దగ్గర స్టాక్ ఉందా? నాకు వచ్చేసి రేషన్ షాప్లో 654 కార్డులు ఉన్నాయి.
అంటే 115 క్వింటాల కోటా మాత్రమే ఉంది. ఆ 115 క్వింటాల కోటాకు దగ్గర ఉన్నటువంటి పవన్ నగర్, సంజీవయ్య కాలనీ, ఈ నామదేవాడల చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ళ వాళ్ళందరూ కూడా నా దగ్గరికే వచ్చి రైస్ తీసుకుపోతారు. ఒకవేళ పక్కనున్న షాప్లో కనుక వాళ్ళు తొందరగా తీస్తే అక్కడ పోయి తీసుకుపోతారు. కాబట్టి నా దగ్గర కొంత స్టాక్ మిగిలిపోయే అవకాశం కూడా, ఎందుకంటే రోడ్ సైడ్లో 2 షాపులు వాళ్ళకు ఓన్ షాపులు ఉన్నాయి రేషన్ డీలర్లకు, ఒకటి 37, ఇంకోటి 19 షాప్. ఈ 2 షాపుల వాళ్ళకు కూడా వాళ్ళ ఓన్ రేషన్ షాపులు, వాళ్ళ సొంత దుకాణాలు, సొంత ఇల్లు. కాబట్టి వాళ్ళు మెయిన్ రోడ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర తొందరగా బియ్యం అయిపోతాయి. నేను కొంచెం సందులో ఉన్నాను కాబట్టి నా దగ్గర లేట్గా అమ్ముతాయి. వాళ్ళు మళ్ళీ అమ్మిన తర్వాత కూడా పోర్టబిలిటీ కింద మళ్ళీ కట్టుకునేటువంటి వెసులుబాటు వాళ్ళకు ఉన్నది, వాళ్ళు కట్టుకొని అమ్ముతున్నారు. కానీ నేను ఆ పోర్టబిలిటీ కట్టలేకపోతున్నా. కాబట్టి సందులు ఉన్నందుకు, ఈ రేషన్ షాప్ నేను సందులు ఉన్నందుకు నాకు తక్కువ మంది, అంటే రేషన్ కార్డుదారులు మెయిన్ రోడ్ నుంచి వెళ్ళే వాళ్ళు కూడా రాలేక నాకు ఎక్కువ బియ్యం అమ్ముడుపోతలేవు. నాకున్న 115 క్వింటల్లే 5-6 రోజుల డిస్ట్రిబ్యూషన్లో తప్పకుండా నేను అందరికీ అందుబాటులో ఉండి అందజేస్తా ఉన్నాను. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యం ఇచ్చిన సందర్భంగా రేషన్ కార్డుదారులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. దీనితో పాటు 9 రకాల సరుకులు కూడా ఇస్తే బాగుంటుందని చెప్పేసి వినియోగదారులందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ముఖ్యంగా మొన్నటి వరకు దొడ్డు బియ్యం ఇచ్చారు కాబట్టి మీ దగ్గర దొడ్డు బియ్యం సంబంధించిన స్టాక్స్ ఏమైనా ఉన్నాయా? మనం మొత్తం తీసుకుపోయినటువంటి సందర్భం ఏమైనా? పూర్తిగా డిస్ట్రిబ్యూషన్ 115 క్వింటాలకు 115 క్వింటాల డిస్ట్రిబ్యూషన్ పూర్తిగా అయిపోయింది నా దగ్గర. ఇన్ టైంలో అంటే 20 తారీఖు వరకు డేట్ ఇచ్చినా కానీ 15 తారీఖు లోపటి నా దగ్గర 115 క్వింటాల దొడ్డు బియ్యం కోట కంప్లీట్ అయిపోయింది. ఈ నెలలో పూర్తిగా మళ్ళీ నాకు రావాల్సినటువంటి 115 క్వింటాల కోట సన్న బియ్యం వచ్చింది, దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాను. మరికొంతమంది కాలనీ వాసులు అయితే బియ్యం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అడుగుదాం, ఏంది అమ్మా ఎట్లా అనిపిస్తుంది అమ్మా బియ్యం ఈసారి తీసుకోవడం? చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే ఇంతకు ముందు దొడ్డు బియ్యం తింటుంటే కరెక్ట్ లేకపోతుండే, ఇప్పుడు పిల్లలకు కూడా మేము హ్యాపీగా అండి పెడుతున్నాం, మేము తింటున్నాము. బాగుంది సార్. ఇప్పుడు కొన్ని ఎందుకంటే రీసెంట్ గా స్టార్ట్ చేశారు కాబట్టి మెత్తగా అవుతుంది అని కొంతమంది అంటున్నారు. ఏంది కొంచెం కొత్తవి కదా సార్, తర్వాత మాగిన తర్వాత అవే బాగుంటాయి. ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఇట్లనే ఉంటాయి, కానీ చాలా బాగున్నాయి బియ్యం సార్. ఇంత పూర్తి పోసిన మాకు చాలా సంతోషం సార్. ఆయనతో ఈ నెల పోసి మళ్ళీ బంద్ చేయకుండా చూడండి, మధ్య తరగతులను మాత్రము ఖచ్చితంగా, ఎందుకంటే మేము తినేదే బియ్యము ఖచ్చితంగా ఇవ్వగలరని కోరుకుంటున్నాం సార్. చెప్పడమ్మా ఇంకేంది, ఇప్పుడు బియ్యంతో పాటు కూడా చాలా మంది కొన్ని డిమాండ్ చేస్తున్నారు. ముందు ఫస్ట్ స్టార్టింగ్ లో బియ్యంతో పాటు తొగరపప్పు ఇస్తుండే, గోధుమలు ఇస్తుండే, చక్కెర ఇస్తుండే, కిరోసిన్ ఇస్తుండే. అవి కూడా ఇవ్వాలి కదా మధ్య తరగతి, అవిట్లతోటి మాకు నెల వెళ్ళిపోతుంది. ఎందుకంటే మాకు బడ్జెట్ తక్కువ ఉంటుంది కాబట్టి అట్లా ఇస్తే ఇంకా చాలా బాగుంటుంది అని కోరుకుంటున్నాం. ఇది చూడొచ్చు, మొత్తానికి ఏదైతే పంపిణీ చేస్తున్నారో సన్న బియ్యం సంబంధించి అయితే ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత అయితే మొత్తం సన్న బియ్యం వచ్చాయి. ఇవి ఇట్లనే కొనసాగాలి, దీంతో పాటు కూడా మరిన్ని వస్తువులు కూడా పెంచితే బాగుంటుందని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.